విద్యార్థులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తే రాజకీయాల్లోనూ రాణిస్తారన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తమకు నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రతి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. 99 ఎన్ఎస్యూ అధ్యక్షుడు నాకు ఇప్పుడు ప్రస్తుత ఎన్ఎస్యూ అధ్యక్షుడు వెంకట్ గారికి ఎమ్మెల్సీ పదవులు కట్టపెట్టడం ద్వారా విద్యార్థులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో కూడా రాణిస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మా ఇద్దరు కూడా అవకాశం ఇచ్చినారు. కౌన్సిల్ అనేది పెద్దల సభ. పెద్దల సభలో అత్యంత పిన్న వయస్కుడు వెంకట్కి అవకాశం వచ్చింది అంటే అది కాంగ్రెస్ వల్లే సాధ్యం. అది రాహుల్ గాంధీ విధానం వల్లే సాధ్యమైంది. నాకు వెంకట్కి ఈ అవకాశం ఇచ్చి కౌన్సిల్లో రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా యువకులు విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల్ని కౌన్సిల్ ద్వారా ప్రతిబింబించేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం మాదుంది కాబట్టి ఈ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సాధించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఆ ఆశల్ని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాగ్రత్తగా వివరించి మా కర్తవ్యాన్ని నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. నేను పుట్టినప్పుడు ఎన్ఎస్యూ అధ్యక్షునిగా ఉండి అంచెలంచెలుగా పైకొస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న మహేష్ అన్నకి ఎమ్మెల్సీగా స్థానం కల్పించడము, అదేవిధంగా ఏదైతే గత 9 సంవత్సరాలుగా ఏదైతే ప్రతిపక్షంలో ఉండి విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తే నాకు అవకాశం కల్పించారు. తప్పనిసరిగా ఈ అవకాశం కల్పించిన మా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి, ఏదైతే మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, దానితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మా యువకులకు ఆశాజ్యోతి, తెలంగాణ ప్రజలందరి ఆశాజ్యోతి మాపైనే బాధ్యత అయితే పెట్టిర్రో తప్పనిసరిగా ఏదైతే ముఖ్యంగా ఇద్దరం ఎన్ఎస్యూ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఏదైతే విద్యార్థి నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు, ఏదైతే తెలంగాణలో అతిపెద్ద కులం యువ కులం ఒక సమస్యలు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న విద్యార్థి యువకుల సమస్యలపైన తప్పనిసరిగా వాళ్ళ పక్షాన ఒక ప్రతినిధిగా ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత తప్పనిసరిగా పోషిస్తాము. ప్రజల సమస్యలు కూడా ఏమున్నా తప్పనిసరిగా ఏదైతే సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా చేస్తామని చెప్పి